నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఆనాపాన సతి. ఆన అంటే లోపలికి వచ్చే, పాన అంటే బయటికి వెళ్ళే శ్వాస పట్ల, సతి అంటే ఎరుకతోటి ఉండటం. ఎరుక, జాగరూకత, సతి స్మృతి. స్మృతి అన్నది తెలుగులోకి అనువాదం చేస్తే ఎట్లాగంటారు, స్మృతి అన్నదానికి వేరే అర్థం కూడా ఉంటుంది, గుర్తు చేసుకోవడం అని కూడా అంటారు. కానీ ఇక్కడ సతి అంటే ఎరుకతోటి ఉండటం అని అర్థం. భగవానుడు ఈ ఆనాపాన సతి గురించి కొన్ని చోట్ల సూక్తాలను చెప్పడం జరిగింది. ఇది మనకి మధ్యమ నికాయలో వచ్చేటువంటి ఆనాపాన సతి సూక్తం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో మిగారామాత అంటే విశాఖమాత పాసాదమైన పుబ్బారామంలో ప్రఖ్యాత తేరా శిష్యులైన ఆయుష్మంతుడు సారిపుత్రుడు, ఆయుష్మంతుడు మహామొగలానుడు, ఆయుష్మంతుడు మహాకాశ్యపుడు, ఆయుష్మంతుడు మహాకచ్చానుడు, ఆయుష్మంతుడు మహాకౌటికుడు, ఆయుష్మంతుడు మహాకప్పినుడు, ఆయుష్మంతుడు మహాచందుడు, ఆయుష్మంతుడు అనిరుద్ధుడు, ఆయుష్మంతుడు రేవతుడు, ఇంకా ఆయుష్మంతుడు ఆనందుడు, ఇంకా ఇతర ప్రఖ్యాత శిష్యులతోటి, అంటే వీళ్ళలో కొంతమంది అగ్రశ్రావకులు కూడా ఉన్నారు, వారందరితోటి ఉంటున్నాడు. ఆ సమయంలో తేరా భిక్షువులు, నార్మల్గా అయితే ఈ తేరా అన్న పదాన్ని తేరులు అని ఉపయోగిస్తారు. దీన్ని అప్పట్లో అర్హంతులకు ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధారణంగా తేరులని ఎవరిని పిలుస్తారంటే 10 సంవత్సరాలు భిక్షు జీవితంలో గడిపిన వారిని తేరా అని పిలుస్తారు. ఒకవేళ 20 సంవత్సరాలు భిక్షు జీవితంలో ఉంటే మహాతేరా అని పిలుస్తారు. ఆ సమయంలో ఈ తేరా భిక్షువులు కొత్త భిక్షువులకి ఉపదేశించేవారు, అనుశాసించేవారు. కొందరు తేరా భిక్షువులు 10 మంది భిక్షువులకి, కొందరు భిక్షువులు అంటే ఈ తేరా భిక్షువులు 20 మంది భిక్షువులకి, కొందరు తేరా భిక్షువులు 30 మంది భిక్షువులకి, కొందరు తేరా భిక్షువులు 40 మంది భిక్షువులకి ఉపదేశించేవారు, అనుశాసించేవారు. ఆ కొత్త భిక్షువులు ఈ తేరా భిక్షువులచే ఉపదేశించబడటం వలన అంతకంతకు ఉన్నతమైన స్థితులను పొందారు. ఆ సమయంలో ఆ 15వ దినం ఉపోసద రోజు, అంటే పవర్ణ పౌర్ణమి, దాన్ని ఆశ్వీజ పౌర్ణమి అని కూడా అంటారు. ఆనాటి రాత్రి భిక్షు సంఘం తన చుట్టూ ఉండగా భగవానుడు ఆరు బయట కూర్చొని ఉన్నాడు. అప్పుడు భగవానుడు మౌనంగా ఉన్న భిక్షు సంఘాన్ని పరికించి చూసి భిక్షువులతోటి ఇలా అంటాడు: భిక్షువులారా, ఈ ప్రగతి నాకు సంతృప్తిని కలిగించలేదు. ఇంకా పట్టుదలతో ప్రయత్నించాలి. ఇంకా పొందని దాన్ని పొందటానికి, సాధించని దాన్ని సాధించడానికి, సాక్షాత్కరించుకొని దాన్ని సాక్షాత్కరించుకోవడానికి శక్తినంతా ఉపయోగించి పట్టుదలతో ప్రయత్నించండి. నేను 4వ నెల అంటే కార్తీక పౌర్ణమి, ఈ వర్షావాసం 3 నెలల తర్వాత వచ్చేది కనుక 4వ నెల అని చెప్తాము. ఈ కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడే శ్రావస్తిలో నిరీక్షిస్తాను. ఇది అంటే వర్షావాసం సమయంలో జరిగిన సంఘటన. అయితే పల్లె ప్రాంత భిక్షువులు భగవానుడు 4వ నెల ఈ కార్తీక పౌర్ణమి వరకు శ్రావస్తిలోనే ఉంటాడు అని విని భగవానుని దర్శనం కోసం శ్రావస్తికి వచ్చేవారు. అలా వచ్చిన కొత్త భిక్షువులకి ఈ తేరా భిక్షువులు ఉపదేశించేవారు, అనుశాసించేవారు. కొందరు తేరా భిక్షువులు 10 మంది భిక్షువులకి, కొందరు 20 మంది భిక్షువులకి, కొందరు 30 మందికి, కొందరు 40 మందికి ఇలా ఉపదేశించేవారు, అనుశాసించేవారు. ఆ కొత్త భిక్షువులు ఈ తేరా భిక్షువులచే ఉపదేశించబడటం వలన
అంతకంతకు ఉన్నతమైన స్థితులను పొందారు. ఆ సమయంలో ఆ 15వ దినం చతుర్మాస ఉపోసద ఈ కార్తీక పౌర్ణమి రాత్రి భగవానుడు భిక్షు సంఘం తన చుట్టూ ఉండగా ఆరు బయట కూర్చొని ఉన్నాడు. అప్పుడు భగవానుడు మౌనంగా ఉన్న భిక్షు సంఘాన్ని పరికించి చూసి ఇలా అన్నాడు, భిక్షువులారా, ఈ పరిషత్తు ముచ్చట్లాడటం వదరబోతుతనాన్ని అంటే వదలటం లేకుండా సారవంతంగా ఉంది. ఈ పరిషత్తు ఈ భిక్షు సంఘం ఆహ్వానించడానికి, సత్కరించడానికి, దక్షిణలను ఇవ్వడానికి, చేతులు జోడించడానికి తగిన విధంగా లోకానికి సాటిలేని పుణ్యక్షేత్రంగా ఉంది. ఇటువంటి పరిషత్తుకు, ఇటువంటి సంఘానికి కొంచెం ఇచ్చినా అది ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. అంటే కొంచెం దానం ఇచ్చినా అది ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఎక్కువగా ఇస్తే ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. భిక్షువులారా, ఇటువంటి భిక్షు సంఘం, ఇటువంటి పరిషత్తుని చూడగలగడం లోకంలో దుర్లభం. ఇటువంటి భిక్షు సంఘాన్ని, ఇటువంటి పరిషత్తుని దర్శించడానికి మూటాముల్లే కట్టుకొని ఎన్ని ప్రయోజనాలైనా అంటే ఎన్ని కిలోమీటర్లైనా కానీ, ఎంత దూరమైనా కానీ ప్రయాణించాలి పుణ్యం కోసం. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో చిత్తమలినాలు నశించిన వారు, బ్రహ్మచర్యాన్ని ఫలవంతం చేసుకున్నవారు, చేయవలసింది చేసినవారు, బరువును దించుకున్నవారు, సదార్థాన్ని పొందినవారు, భవబంధాలు నశించగా సరైన జ్ఞానంతో విముక్తులైన వారు అయిన అర్హంత భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో 5 అధోబంధనాలు నశించగా ఊపపాతికులుగా అంటే దేవతా లోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో జన్మించే వారిని ఊపపాతికులు అంటారు. అక్కడ జన్మించి ఈ లోకానికి మళ్ళీ రాకుండా అక్కడే నిర్వాణాన్ని పొందే భిక్షువులు ఉన్నారు. అంటే అనాగామి స్థితిని పొందినవారు. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో 3 బంధనాలు నశించగా రాగద్వేష మోహాలు దుర్బలం కాగా అంటే కొంతవరకు తొలగిపోగా సగదాగామిగా ఒక్కసారి మాత్రమే ఈ లోకానికి వచ్చి దుఃఖాన్ని అంతం చేసే భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో 3 బంధనాలు నశించగా శ్రోతాపన్నులై వినీపాతంలో దుఃఖ స్థితుల్లో పుట్టని వారై నీత సంబోధి పరాయణులై భిక్షువులు ఉన్నారు. అటువంటి భిక్షువులు కూడా ఉన్నారు. అంటే అర్హంతులు, అనాగామి, ఇంకా సగదాగామి, శ్రోతాపన్నులు. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో 4 స్మృతి ప్రస్థానాలు అంటే 4 సతిపఠనాలు అని కూడా అంటారు. ఏంటా 4? కాయానుపశ్యన, శరీరం పట్ల ఎరుక కలిగి ఉండటం; వేదనానుపశ్యన, వేదనల పట్ల ఎరుకను కలిగి ఉండటం; చిత్తానుపశ్యన, చిత్తం పట్ల ఎరుకను కలిగి ఉండటం; ధర్మానుపశ్యన అంటే మనసులోని ధర్మాల పట్ల ఎరుక కలిగి ఉండటం. ఈ 4 సతిపట్టణాలు ఇంకా 4 సమ్మాపదానాలను అంటే ఉన్న అకుశలాన్ని తొలగించుకోవడానికి, కొత్తగా అకుశలాన్ని పొందకుండా ఉండడానికి, ఉన్న కుశలాన్ని రక్షించుకోవడానికి, కొత్తగా కుశలాలను పొందడానికి చేసే సరైన ప్రయత్నమే ఈ సమాపదానాలు. ఇంకా 4 ఇద్దిపాదాలను ఛంద ఇద్దిపాదం, వీర్య ఇద్దిపాదం, చిత్త పదాన సంకార, ఇంకా మీమాంస సంకార, ఈ 4 ఇద్దిపాదాలు, 5 ఇంద్రియాలు, 5 బలాలు, 7 భోజ్యాంగాలు, అష్టాంగ మార్గాన్ని పెంపొందించుకోవడంలో నిమగ్నులైన భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, ఈ భిక్షు సంఘంలో మైత్రిని పెంపొందించుకోవడంలోను, కరుణను పెంపొందించుకోవడంలోను, ముదితను పెంపొందించుకోవడంలోను, ఉపేక్షను పెంపొందించుకోవడంలోను, అశుభ చింతనను పెంపొందించుకోవడంలోను, అనిత్య సన్నిని పెంపొందించుకోవడంలోను నిమగ్నులైన భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, ఈ సంఘంలో ఆనాపానసతిని పెంపొందించుకోవడంలో నిమగ్నులైన భిక్షువులు ఉన్నారు. భిక్షువులారా, పెంపొందించుకోబడిన, విపులం చేసుకోబడిన ఆనాపానసతి గొప్ప ఫలాన్ని, గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
భిక్షువులారా, పెంపొందించుకోబడిన, విపులం చేసుకోబడిన ఆనాపానసతి 4 సతి పఠనాలను పరిపూర్ణం చేస్తుంది. పెంపొందించుకోబడిన, విపులం చేసుకోబడిన 4 ఈ సతి పఠనాలు 7 భోజ్యంగాలను పరిపూర్ణం చేస్తాయి. ఇంకా పెంపొందించుకోబడిన, విపులం చేసుకోబడిన 7 భోజ్యంగాలు విద్యను, విముక్తిని పరిపూర్ణం చేస్తాయి. ఈ 37 బోధిపక్య ధమ్మాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పాము. అవి మనకి ప్లేలిస్ట్లోకి వెళ్తే బోధిపక్య ధమ్మాలు అని ఉంటుంది, దాంట్లో విని తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆనాపానసతి యొక్క ప్రయోజనం గురించి కూడా భగవానుడు చెప్తూ ఉన్నాడు. భిక్షువులారా, ఆనాపానసతిని ఎలా పెంపొందించుకుంటే, ఎలా బహుళం చేసుకుంటే అది మహాఫలాన్ని, మహా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక భిక్షువు అరణ్యానికి కానీ, వృక్షమూలానికి కానీ, శూన్యాగారానికి కానీ పోయి పద్మాసనం వేసుకొని కూర్చొని శరీరాన్ని తిన్నగా ఉంచి ఎరుకను అంటే సతిని ఎదుట ఉంచుకుంటాడు. అతడు ఎరుకతో శ్వాసను తీసుకుంటాడు, ఎరుకతో శ్వాసను వదులుతాడు. పొడవుగా శ్వాసను తీసుకుంటున్నప్పుడు, పొడవుగా శ్వాసను తీసుకుంటున్నానని, పొడవుగా శ్వాసను వదులుతున్నప్పుడు, పొడవుగా శ్వాసను వదులుతున్నానని తెలుసుకుంటాడు. పొట్టిగా శ్వాసను తీసుకుంటున్నప్పుడు, పొట్టిగా శ్వాసను తీసుకుంటున్నానని, పొట్టిగా శ్వాసను వదులుతున్నప్పుడు, పొట్టిగా శ్వాసను వదులుతున్నానని తెలుసుకుంటాడు. అంటే శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘమైన శ్వాస తీసుకుంటున్నానని దాని పట్ల ఎరుక, శ్వాస చిన్నదిగా ఉంటే శ్వాస చిన్నదిగా తీసుకుంటున్నానని దాని పట్ల ఎరుక. ఉద్దేశపూర్వకంగా శ్వాసను తీసుకోకుండా సహజంగా ఉండే శ్వాసనే గమనించాలి. అది చిన్నగా ఉంటే చిన్నగా ఉందని తెలుసుకుంటాడు, అది దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉందని తెలుసుకుంటాడు. ఇంకా తన శరీరానంతా అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని, ఇంకా శరీరానంతా అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నానని నేర్చుకుంటాడు. ఈ కాయ సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, కాయ సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. ప్రీతిని అంటే సంతోషాన్ని, అంటే ధ్యానంలో కలిగే సంతోషాన్ని ప్రీతి అంటారు. ఈ ప్రీతిని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని, ప్రీతిని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. సుఖాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని, సుఖాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని, చిత్త సంస్కారాలని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, చిత్త సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని, చిత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతాను అని నేర్చుకుంటాడు. ఇంకా చిత్తాన్ని సంతోషింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, చిత్తాన్ని సంతోషింపచేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను తీసుకుంటాను అని, చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. ఇక అనిత్యాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, అనిత్యాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. విరాగాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, విరాగాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. నిరోధాన్ని చూస్తూ అంటే చిత్త నిరోధాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, నిరోధాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని, పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు.
భిక్షువులారా, ఇలా పెంపొందించబడిన, బహుళం చేయబడిన ఆనాపానసతి మహాఫలాన్ని, మహాప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా అని శ్వాసను అనుభూతి చెందుతూ, అంటే తెలుసుకుంటూ, దాని పట్ల ఎరుకని కలిగి ఉండడం. ఇంకా భిక్షువులారా, ఎలా పెంపొందించుకుంటే, ఎలా బహుళం చేసుకుంటే ఆనాపానసతి 4 సతిపట్టణాలను పరిపూర్ణం చేస్తుంది. ఏ సమయంలోనైతే భిక్షువు పొడవుగా శ్వాసను తీసుకున్నప్పుడు పొడవుగా శ్వాసను తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు. పొడవుగా శ్వాసను వదులుతున్నప్పుడు పొడవుగా శ్వాసను వదులుతున్నానని తెలుసుకుంటాడు. పొట్టిగా శ్వాసను తీసుకుంటున్నప్పుడు పొట్టిగా శ్వాసను తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు. పొట్టిగా శ్వాసను వదులుతున్నప్పుడు పొట్టిగా శ్వాసను వదులుతున్నానని తెలుసుకుంటాడు. శరీరానంతా అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. ఇంకా శరీరానంతా అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతాను అని నేర్చుకుంటాడు. కాయ సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. కాయ సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. ఆ సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, శరీరాన్ని తెలుసుకోవడం అంటే, కాయంలో కాయాన్ని తెలుసుకోవడం అంటే, నేను ఈ ఆశ్వాస ప్రశ్వాసలే అంటాను. అంటే శరీరాన్ని తెలుసుకోవడం కాయాగతానుసతి. సో ఈ పోయే శ్వాస పట్ల ఎరుకను కలిగి ఉండడమే కాయాగతానుసతి, కాయానుపశన అని కూడా చెప్పవచ్చు. అందువలన భిక్షువులారా, ఈ శరీరాన్ని చూసే భిక్షువు, అంటే ఆ సమయంలో శరీరాన్ని చూసే భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఏ సమయంలోనైతే ప్రీతిని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. ప్రీతిని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. సుఖాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. సుఖాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలను అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలను అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలను శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు. చిత్త సంస్కారాలను శాంతింపజేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. ఆ సమయంలో భిక్షువు వేదనను చూసేవాడిగా ఉంటాడు. ఆ సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, వేదనను తెలుసుకోవడం అంటే, నేను ఆశ్వాస ప్రశ్వాసల్లో చక్కగా మనస్సు ఉంచడమే అంటాను. అందువలన భిక్షువులారా, వేదనను చూసే సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఏ సమయంలోనైతే చిత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని సంతోషింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని సంతోషింపచేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. ఆ సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఈ ఎరుక నశించి పూర్తి తెలివి లేకుండా చేసేదాన్ని నేను ఆనాపానసతి అనను. ఎరుక ఉండాలి కంపల్సరీ.
అందువలన భిక్షువులారా, చిత్తంలో చిత్తాన్ని చూసే సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఏ సమయంలో అనిత్యాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, అనిత్యాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, విరాగాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, విరాగాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, నిరోధాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, నిరోధాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు, పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నాను అని నేర్చుకుంటాడు, పరిత్యాగాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. భిక్షువులారా, ఆ సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోపాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. అతడు ఆ లోభం దుఃఖం తొలగిపోవడాన్ని ప్రజ్ఞతో చూస్తూ ఉపేక్షను కలిగి ఉంటాడు. అందువలన భిక్షువులారా, దమ్మాలను చూసే సమయంలో భిక్షువు శక్తితో ప్రయత్నిస్తూ పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఈ విధంగా పెంపొందించబడిన బహుళం చేయబడిన ఆనాపానసతి 4 సతిపఠనాలను పరిపూర్ణం చేస్తుంది. భిక్షువులారా, 4 సతిపఠనాలను ఎలా పెంపొందించుకుంటే, ఎలా బహుళం చేసుకుంటే అవి 7 భోజ్యంగాలను ఎలా పరిపూర్ణం చేస్తాయి? ఏ సమయంలో భిక్షువు కాయంలో కాయాన్ని చూస్తూ, అంటే శరీరంలో శరీరాన్ని చూస్తూ శక్తితో ప్రయత్నిస్తూ పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడో, ఆ సమయంలో సతి అంటే ఎరుక చెదిరిపోకుండా నిలకడగా ఉంటుంది. భిక్షువులారా, ఏ సమయంలో భిక్షువు నిశ్చలమైన చెదిరిపోని ఎరుక ఉంటాడో, అంటే ఎరుకతో ఉంటాడు, ఆ సమయంలో భిక్షువులో సతి సంభోజ్యంగం మొదలవుతుంది. ఆ సమయంలో భిక్షువు సతి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. ఆ సమయంలో భిక్షువు సతి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందించబడుతుంది. అతడు ఆ ఎరుకతో ఉంటూ ఆ ధమ్మాన్ని ప్రజ్ఞతో పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. భిక్షువు ఆ ఎరుకతో ఉంటూ ఆ ధమ్మాన్ని ప్రజ్ఞతో పరిశోధిస్తూ పరీక్షిస్తూ ఉన్నప్పుడు అతనిలో ధమ్మ విచయ సంభోజ్యంగం మొదలవుతుంది. ఆ సమయంలో భిక్షువు ధమ్మ విచయ సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. ఆ సమయంలో భిక్షువులో ధమ్మ విచయ సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. ధమ్మ విచయ సంభోజ్యం అంటే ధర్మాన్ని గురించిన చదవటం, వినటం, తెలుసుకోవడాన్ని ధమ్మ విచయ సంభోజ్యంగం అంటారు. అతడు ఆ ధమ్మాన్ని ప్రజ్ఞతో పరిశోధిస్తూ పరీక్షిస్తూ ఉండటం వలన అతనిలో ఆరిపోని వీర్య సంభోజ్యంగం మొదలవుతుంది. అంటే వీర్య అంటే పట్టుదల, కృషి అని చెప్పవచ్చు. భిక్షువు ధమ్మాన్ని ప్రజ్ఞతో పరిశోధిస్తూ పరీక్షిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఈ వీర్య సంభోజ్యంగం మొదలవుతుంది. భిక్షువు ఆ వీర్య సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో వీర్య సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. ఈ వీర్య సంభోజ్యంగం మొదలు కావడం వలన ఇంద్రియ అతీతమైన ప్రీతి కలుగుతుంది, అంటే సంతోషం కలుగుతుంది. భిక్షువులారా, భిక్షువులో మొదలైన వీర్యం అంటే ఈ ప్రయత్నం, పట్టుదల ఇంద్రియ అతీతమైన ప్రీతిని కలిగించినప్పుడు అతనిలో ప్రీతి సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ ప్రీతి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ప్రీతి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. మనసులో ప్రీతి కలవానికి శరీరం ప్రశాంతమవుతుంది, అలాగే చిత్తం కూడా ప్రశాంతమవుతుంది. భిక్షువులారా, భిక్షువు ప్రీతి మనస్కుడైనప్పుడు శరీరం కూడా ప్రశాంతమవుతుంది, చిత్తం కూడా ప్రశాంతమవుతుంది. ఆ సమయంలో భిక్షువులో ఈ ప్రశబ్ది సంభోజ్యంగం అంటే ప్రీతి మనస్కుడు ప్రశాంతతని పొందడం అన్నమాట. ఈ ప్రశబ్ది సంభోజ్యంగం మొదలవుతుంది. భిక్షువు ఆ ప్రశబ్ది సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ప్రశబ్ది సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. ఈ ప్రశబ్ద శరీరంతో అంటే శాంత శరీరంతో
సుఖంగా ఉన్నవాని చిత్తం ఏకాగ్రమవుతుంది. భిక్షువులారా, భిక్షువు శాంత శరీరంతో సుఖంగా ఉన్నప్పుడు చిత్తం ఏకాగ్రమై అతనిలో సమాధి సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ సమాధి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో సమాధి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. అతడు ఆ ఏకాగ్ర చిత్తాన్ని చక్కగా చూస్తూ ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు అలా ఏకాగ్ర చిత్తాన్ని చక్కగా చూస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉపేక్ష సంభోజ్యంగం మొదలవుతుంది. భిక్షువు ఆ ఉపేక్ష సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ఉపేక్ష సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. భిక్షువులారా, భిక్షువు వేదనలో వేదనను చూస్తూ, శరీరంలో శరీరాన్ని చూస్తూ, చిత్తంలో చిత్తాన్ని చూస్తూ, దమ్మంలో దమ్మాలను చూస్తూ, శక్తితో ప్రయత్నిస్తూ, పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. ఆ సమయంలో భిక్షువు చెదిరిపోని నిశ్చలమైన ఎరుకతో ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు చెదిరిపోని నిశ్చలమైన ఎరుకతో ఉన్నప్పుడు అతనిలో సతి సంభోజ్యంగా మొదలవుతుంది. ఇంకా భిక్షువు ఆ సతి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన అతనిలో సతి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. అతడు ఆ ఎరుకతో ఉంటూ ఆ దమ్మాన్ని ప్రజ్ఞతో పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. భిక్షువు ఆ ఎరుకతో ఉంటూ ఆ దమ్మాన్ని ప్రజ్ఞతో పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఈ దమ్మ విజయ సంభోజ్యంగా మొదలవుతుంది. ఆ సమయంలో భిక్షువు దమ్మ విజయ సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. ఆ సమయంలో భిక్షువులో ఈ దమ్మ విజయ సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. అతడు ఆ దమ్మాన్ని ప్రజ్ఞతో పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ ఉండటం వలన అతనిలో ఆరిపోని వీర్యం మొదలవుతుంది. అంటే పట్టుదల మొదలవుతుంది. భిక్షువు దమ్మాన్ని ప్రజ్ఞతో పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఈ వీర్య సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ వీర్య సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో వీర్య సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. వీర్య సంభోజ్యంగా మొదలు కావడం వలన ఇంద్రియ అతీతమైన ప్రీతి కలుగుతుంది. భిక్షువులారా, భిక్షువులో మొదలైన ఈ వీర్య సంభోజ్యంగం ఇంద్రియ అతీతమైన ప్రీతిని కలిగించినప్పుడు అతనిలో ప్రీతి సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ ప్రీతి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ప్రీతి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. మనస్సులో ప్రీతి కలవానికి శరీరం ప్రశాంతమవుతుంది, చిత్తం కూడా ప్రశాంతమవుతుంది. భిక్షువులారా, భిక్షువు ప్రీతి మనస్కుడైనప్పుడు శరీరం కూడా ప్రశాంతమవుతుంది, చిత్తం కూడా ప్రశాంతమవుతుంది. ఆ సమయంలో భిక్షువులో ఈ ప్రశబ్ది సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ ప్రశబ్ది సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ప్రశబ్ది సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. ఇంకా ఈ ప్రశబ్ది అంటే శరీరంతో, శాంత శరీరంతో సుఖంగా ఉన్నవాని చిత్తం ఏకాగ్రమవుతుంది. భిక్షువులారా, భిక్షువు శాంత శరీరంతో సుఖంగా ఉన్నప్పుడు చిత్తం ఏకాగ్రమై అతనిలో సమాధి సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ సమాధి సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో సమాధి సంభోజ్యంగం పరిపూర్ణంగా పెంపొందుతుంది. అతడు ఆ ఏకాగ్ర చిత్తాన్ని చక్కగా చూస్తూ ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు అలా ఏకాగ్ర చిత్తాన్ని చక్కగా చూస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉపేక్ష సంభోజ్యంగా మొదలవుతుంది. భిక్షువు ఆ ఉపేక్ష సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. దాని వలన భిక్షువులో ఈ ఉపేక్ష సంభోజ్యంగా పరిపూర్ణంగా పెంపొందుతుంది. భిక్షువులారా, ఈ విధంగా పెంపొందించుకోబడిన, బహుళం చేసుకోబడిన 4 సతిపట్టణాలు 7 సంభోజ్యంగాలను పరిపూర్ణం చేస్తాయి. భిక్షువులారా, 7 సంభోజ్యంగాలను ఎలా పెంపొందించుకుంటే, ఎలా బహుళం చేసుకుంటే అవి విద్యను అంటే జ్ఞానాన్ని ఇంకా విముక్తిని పరిపూర్ణం చేస్తాయి. భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఏకాంతం మీద, విరాగం మీద, నిరోధం మీద ఆధారపడి త్యాగానికి దారి తీసే
సతీ సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. అలాగే దమ్మవిచ్చే సంభోజ్యంగాన్ని, వీర్య సంభోజ్యంగాన్ని, ప్రీతి సంభోజ్యంగాన్ని, ప్రసిద్ధి సంభోజ్యంగాన్ని, సమాధి సంభోజ్యంగాన్ని, ఇంకా ఏకాంతం మీద, విరాగం మీద, నిరోధం మీద ఆధారపడి త్యాగానికి దారితీసే ఈ ఉపేక్ష సంభోజ్యంగాన్ని పెంపొందించుకుంటాడు. భిక్షువులారా, ఇలా పెంపొందించుకోబడిన, బహుళం చేసుకోబడిన 7 ఈ భోజ్యంగాలు అంటే సంభోజ్యంగాలు అని కూడా అంటారు. అవి విద్యను, విముక్తిని పరిపూర్ణం చేస్తాయి. సో ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ 7 సంభోజ్యంగాలను ప్రాక్టీస్ చేయొచ్చు, 4 సతిపట్టణాలను ప్రాక్టీస్ చేయొచ్చు. ఆనాపానసతి ద్వారా కూడా వీటిని పరిపూర్ణం చేసుకోవచ్చు. సతిపట్టణాల ద్వారా కూడా వీటిని పరిపూర్ణం చేసుకోవచ్చు. వీటి గురించి ఇంకొంచెం వివరంగా ముందు వచ్చే ప్రవచనాల్లో చెప్పుకుందాం. భగవానుడిలా అన్న తర్వాత సంతోషంతో ఆ భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు.